వారిలో వాక్యము క్రియ జరిగించాలి. ఏదో మ్యూజిక్ క్రియ జరిగించాలని కొందరు చూస్తుంటారు, ఏదేదో ఆర్భాటాలు క్రియ జరిగించాలని చూస్తూ ఉంటారు. కానీ మరి దైవజనుల విషయంలో నేను గమనించింది ఏంటంటే వాక్యము పని చేయాలి. చెప్పండి, వాక్యము పని. ఎందుకు వాక్యం పని చేయాలి? వాక్యం ఎందుకు పని చేయాలి? నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధలలో నెమ్మదినిచ్చింది. ప్రియమైనటువంటి వాక్యము మనకెంతో అవసరం. అందుకే మరి పాస్టర్ గారు వాక్యములకు ప్రాధాన్యత ఇస్తుంటారు. వాక్యము ద్వారా కొందరిలో కదలింపులు, కొందరిలో ప్రత్యేకమైనటువంటి ఆ పాపం నుండి ప్రత్యేకించబడటం జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి బిడ్డలుగా సిద్ధపరచబడతారు. సాతాను ఆ కోరలలో నుండి విడిపించబడింది దేవుని వాక్యం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే వాక్యము గురించినటువంటి ఆశ కలిగినటువంటి దైవజనులు మీకున్నారు. నిజంగా మన జీవితం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాలలో విశ్వాస సంబంధమైనటువంటి పరిస్థితులు కరువైపోయినాయి. విశ్వాస సహితమైన ప్రార్థన కరువైపోయినది. విశ్వాసముతో కూడినటువంటి క్రియలు కరువైపోయినాయి. విశ్వాసముతో కూడినటువంటి పరిచర్య మరి ఎంతో లోపించింది. కాబట్టి ఇలాంటి దినాలలో మనం ఏం చేయాలంట? సహవాసముగా కూడి ప్రార్థన చేయడం ఎంతో గొప్ప. అందుకే ఇక్కడ అందరూ కలిసి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చేసి, నిజంగా నీ జీవితంలో కృతజ్ఞత అనుభవం లేని పరిస్థితులు ఉంటే నువ్వు వెంటనే ప్రభు సన్నిధిలో ప్రభువుకి క్షమాపణ చెప్పాలి. అయ్యా ప్రభు, ఎన్నో మేలులు నా పక్షంలో జరిగిస్తూ వచ్చారు, కానీ ప్రభు నేను కృతజ్ఞురాలనై నేను లేని పరిస్థితులు ఉన్నాను, కృతజ్ఞుడనై నేను లేని పరిస్థితిలో ఉన్నాం. చూడండి, కృతజ్ఞత అనుభవం లేకపోతే మన కుటుంబాలు ఏ రీతిగా ఉంటాయో ఒక్కసారి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఎప్పుడైతే వీరు బెరాకాలోయలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో వారి జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో అక్కడ క్రింద జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 30వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 27వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 27వ వచనం, ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను. హల్లెలూయా. నిజంగా ప్రియమైనటువంటి సంతోషపరచెను. ఎప్పుడైతే వారు కృతజ్ఞత అనుభవం కలిగినటువంటి వారు ఉంటున్నారో అసలు నిజమైనటువంటి సంతోషము వారు పొందుకున్నటువంటి వారు ఉంటున్నారు. తర్వాత అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 30వ వచనం చూడండి. 30వ వచనంలో, ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. ప్రియమైనటువంటి యెహోషాపాతు మంచి తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానమే ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఈ రాత్రి కాల సమయమున నీవు ఇలాంటి తీర్మానము చేసుకోగలిగితే నీ ఇంటిలో గొప్ప నిమ్మళత్వాన్ని నువ్వు చూడగలుగుతావు. నీ కుటుంబంలో నెమ్మదిని చూడగలుగుతావు. నీ కుటుంబంలో సంతోషాన్ని నువ్వు చూడగలుగుతావు. యెహోషాపాతు రాజే దేవుడు చేసిన మేలును బట్టి మరచిపోక వెంటనే ఆ లోయలో ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే నీవు నేను ఎంతటి వారు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒక రాజా తీర్మానం చేసుకోగలిగితే మరి నీవు నేను ఎంతగా ఆ తీర్మానం చేసుకోవాలి. నిజంగా ప్రియమైనటువంటి వల్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందువలన ఆ రాజ్యముల నిమ్మళత్వం. ఎంతకుముందు భయం, ఇంతకుముందు వేదన, ఇంతకుముందు ఎప్పుడు వారు దొమ్మిగా మా మీద పడి వారు నశింపజేస్తారనేటువంటి భయం, ఇప్పుడు వారందరి ప్రార్థన వారికి సహాయం చేసింది. తదుపరి వెంటనే ప్రభు చేసిన మేలు వెంటనే వారు ఏం పొందుకున్నారంటే గొప్ప నెమ్మదిని పొందుకున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే మన పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో ఒక్కసారి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగాం. రోమిలకు రాసిన పత్రిక అందరికి చేద్దాము. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. చూసారండి, వారంతా దేవుని కార్యములు ఎరిగి కూడా, బాగా జాగ్రత్తగా ఉండండి ఈ మాటను, దేవుని అద్భుతాలు చూస్తూ కూడా, దేవుని ఆశ్చర్య కార్యాలు చూస్తూ కూడంట వారు ఏం చేశారంట, కృతజ్ఞతాస్తుతులు పైగా వాదముల యందు వ్యర్థులైరంట. మళ్ళీ పైగా వాదములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవడం ఒకటైతే మరలా ఆ మాట ఈ మాట కవర్ చేయటం, వాదనలు. నిజంగా ప్రియమైనటువంటి వారు ఎంత విచారణ. నిజంగా మన జీవితంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసి, దేవుడు నిన్ను లోకము నుండి ప్రత్యేకపరచి దేవుని సంఘములో సజీవ లెక్కలో నిన్ను ఉంచి, మత్తయి సువార్త 16:18 ప్రకారము ప్రభు తన బండ మీద తన సంఘములో నిన్ను నిలబెట్టి, పాతాళ ద్వార లోకములు నిలవకుండా పరలోక రాజ్య తాళపు చెవులు నీకు ఇచ్చి, అధికారులుగా ప్రభు నీకు ఇచ్చి, ఒక ఉన్నతమైన స్థితిని నీకు కలగజేసి, నీ కుటుంబంలో అనేకమైనటువంటి మేళ్లను కలగజేస్తుంటే నువ్వేం చేస్తున్నావంట? ఏం చేస్తున్నావు? మర్చిపోవు. పైగా వాదములు ఎందుకు వస్తుంది. నిజంగా మనకి ఎంత గొప్ప సంగతి. ఆయన సంఘములో మనలను చేర్చుకొని ఆయన మనకేమిచ్చాడంట? ఏమిచ్చాడు? పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడంట. ఏ చెవులమ్మా? మనకి ట్రంకు పెట్టి తాళం ఉంటే ఎంత ఆనందపడతాం. ఇప్పుడంతా ఏటీఎం, ఇప్పుడంతా ఫోన్పే, ఇప్పుడంతా బీరువాలు, ప్రియమైనటువంటి వీటి దగ్గరికి మనం ఎప్పుడు వెళ్తాం చెప్పండి? ఎప్పుడు వెళ్తాం? దానిలో మన డబ్బు ఉంటేనే వెళ్తాం, అంతే కదా? డబ్బు లేకపోతే వెళ్తామండి. అట్లాగే మనము దేవుని సన్నిధిలో ఉంటే ప్రభు మనకేమిస్తాడు? మనం ఇక్కడ డబ్బు పెట్టిన అవసరం లేదు, కానీ ప్రభు మనకేమిస్తాడు? పరలోకపు తాళపు చెవులు ఇస్తాడు. అందరూ చెప్పండి, ఏమిస్తాడు? పరలోకపు తాళపు చెవులు మనకి ఇస్తాడు. బ్యాంకులో మనం డబ్బు ఉంటేనే మనకేమిస్తాడు? ఏటీఎం ఇస్తాడు, అవునా? లాకర్ ఇస్తాడు, ఏమండి? మన తర్వాత మనం ఫోన్పే ఉపయోగించుకోవచ్చు. తర్వాత మన ఇష్టం, మనం వాడుకునే దాన్ని బట్టి. ఎప్పుడు డబ్బు ఉంటుంది. ఆ రీతి మనం దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుడు మనకేమిస్తాడంట? పరలోకపు రాజ్యపు తాళపు చెవులు. అందుకే సంఘం ఏ తాళం వాడింది? ప్రార్థన అనేటువంటి తాళం వాడి ఏం చేసింది? పేతురును బయటకు తీసుకొచ్చు. అంటే పేతురు మహా గట్టి బంధకాల్లో ఉన్నాడు, ఎవరి వల్ల కాలేదు, వారిని బయటికి తేవడం వల్ల కాలేదు. కానీ సంఘము ప్రార్థన చేయగా ఏం చేస్తుంటారు? పేతురు విడుదలవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు మన జీవితంలో ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ప్రభు అన్ని విధాలుగా మనకు సౌకర్యములు కలగచేస్తూ సంఘములో ఒక స్తంభముగా మనం నిలుపుకొని, ప్రభు ఈ సంఘములో తన సంపూర్ణతను మనకు అనుగ్రహిస్తూ ఉంటే మనం ఏం చెల్లించడం లేదంట? కృతజ్ఞతాస్తుతులు. జీతం వచ్చిన సంతోషం కంటే దశంపాగు వేయాలన్న బాధ ఎక్కువ. పొలం పండిన దానికంటే దేవునికి ఇచ్చేటువంటి బాధ. నిజంగా అట్లాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ప్రభు మనల్ని ఎంత ఆశ్రయించాడో అంతగా దేవుని సన్నిధిలోనికి మనకి తీసుకొస్తే ఆ తృప్తి వేరండి, ఆ సంతోషం. మనం అనుకుంటాము కానీ దశమ భాగం చాలా కష్టమేమో అనుకుంటాము, కానీ దాని ద్వారా దేవుడు ఎంత సమృద్ధిని కలుగజేస్తాడు, ఎంత సంతోషం. ఎందుకంటే ఈ విషయాన్ని నేను చెబుతున్నానంటే ప్రభు మనకు అందిస్తున్నాడు, అంత సమృద్ధిని ఇస్తున్నాడు, అంత సంతోషాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు అంత సమృద్ధి ఇచ్చినా కానీ
ఎరుగక. అందరు చెప్పండి, ఎరుగక. వాదముల యందు, అందరు చెప్పండి, వ్యర్థులైరి. అందరు చెప్పండి, వాదముల యందు. నిజంగా మన జీవితంలో ఇది ఆలోచించాలి. దేవుని అద్భుతమైన గొప్ప కార్యాలు ఎరిగి కూడా నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే కింద మనము దానికి పరిణామం చూద్దాం. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే 26వ వచనము, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను, వారి స్త్రీలు సైతం స్వాభావిక ధర్మము విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. ఇక్కడ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే ఏమవుతుందంటే స్వాభావిక ధర్మాన్ని విడుస్తున్నాం. అంటే కుటుంబంలో ఐక్యత కరువైపోతా ఉంది. సొంత భార్య భర్తలకే ఆ ఐక్యత లేనటువంటి పరిస్థితులు, సొంత అన్నదమ్ములకి ఐక్యత లేనటువంటి పరిస్థితులు, సరైనటువంటి ఆ సంబంధాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే దేవుని విషయంలో ఏంటంటే వారు కృతజ్ఞులై లేదు. ఇందాక మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం. వారు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో వారు ఎట్లున్నారంట? సంతోషముతో ఉన్నారు. అందరు చెప్పండి, ఎట్లున్నారు? సంతోషముతో ఉన్నారు. వారి రాజ్యం ఎట్లున్నది? నిమ్మళముగా ఉన్నది. అందరు చెప్పండి, ఎట్లున్నది? నిమ్మళము. ఇక్కడ మనం రోమిలకు రాసిన పత్రిక జ్ఞాపకం చేసుకున్నాము. వారు దేవుని గొప్ప కార్యములు ఎరిగి కూడా వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించని కారణం చేత కుటుంబములు ఏంటంటే స్వాభావిక ధర్మాన్ని వారు విడిచిపెట్టారు. పొందనలేదు. పేరుకి ఉన్నారు కానీ వేరువేరుగా ఉన్నారు. ఒకే బండి మీద వెళ్తున్నారు కానీ ఇంటిలోకి వచ్చేసరికి ఏంటంట సరైనటువంటి సంబంధములు లేవు. అంటే ఇక్కడ మనం గమనిస్తాము, ప్రభువుకి ఎప్పుడైతే మనము కృతజ్ఞతాస్తుతులు అనుభవం లేనటువంటి వారు ఉంటాము, మన కుటుంబంలో ఐక్యతను మనము పొందలేము. కాబట్టి అక్కడ సాతానుడు క్రియ జరుగుతుంది. చెప్పండి, అక్కడ ఏం జరుగుతుంది? కృతజ్ఞత అనుభవం కలిగి ఉంటే దేవుని కార్యం అక్కడ జరుగుతుంది. కృతజ్ఞత లేకపోతే అక్కడ సాతానుడు ఏం చేస్తున్నాడు? పని చేసి మన కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంది. ప్రియమైనటువంటి ఈ సమయంలో మన జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు, మనకు చక్కటి రక్షణ ఇచ్చాడు, లక్షణమైన జీవితాన్ని ఇచ్చాడు, క్షేమాభివృద్ధిని కలగజేస్తున్నాడు, సంఘములో చక్కటి సమృద్ధికరమైనటువంటి వాక్యమును మనకు అందించి మన స్థితిగతులను తెలియపరుస్తూ ఈ భూలోకములో మనల్ని జాగ్రత్తగా నడిపిస్తున్నాడు. అంత మాత్రమే కాక ప్రభు తన వాగ్దానములు మన పక్షంలో ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. ఆ వాగ్దానాలు మనము ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాము. మరి మనం కృతజ్ఞులమై ఉంటున్నామా లేవా? ఈ రాత్రి మనము ప్రశ్నించుకుందాం, పరిశీలించుకుందాం. నిజంగా ప్రభువా, సంఘములో నన్ను ఒక చక్కటి స్థానాన్ని నాకు ఇచ్చారు అయ్యా. ఈ వక్రజన్మ నుండి నన్ను ప్రత్యేకపరిచారు అయ్యా. మీ బిడ్డగా చేసి మీ స్వారూప్యములోనికి నన్ను మార్చుకున్నారు అయ్యా. మీ వాక్యమైన ఉదక స్నానము చేత నన్ను పరిశుభ్రపరిచి మీ ఎదుట ప్రభా నిందారహితులుగా నిలబెట్టడానికి ప్రభా నా కొరకు ఎంతో మీరు ప్రయాసపడుతున్నారు. దైవజనులు నాకు ఏర్పాటు చేశారు, చక్కటి సన్నిధిని ఏర్పాటు చేశారు అయ్యా. నేను మరి ఏ రీతిగా నేను ముందుకు కొనసాగుతున్నాను ఒక్కసారి మనం పరిశీలించుకున్నాం. మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో ముందుకు నిజంగా కొరా కుమారులు వారు ప్రభువుని స్తుతిస్తున్నారు. ఎంత ఆనందం, ఎంత సంతోషం. మేమైతే దేవుని మందిరంలో ఎంతో ఆనందముతో ఉంటున్నాం. నిజంగా ప్రియమైనటువంటి మన జీవితాలను ప్రభు వైపు ఒక్కసారి మన హృదయాలను ఒకసారి ప్రభు వైపు ఎత్తిపడదాం అయ్యా. ఈ పునరుద్ధాన సంఘములో ప్రభా నాకు ఒక మంచి చక్కటి స్థానాన్ని నాకు ఇచ్చాడు, నాకు ఒక కుటుంబాన్ని నాకు ఇచ్చాడు. నేను మీకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా నేను కృతజ్ఞురాలునై
నేను కృతజ్ఞుడనై ముందుకు కొనసాగటకు నన్ను సిద్ధపరచు. అందులో ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసుకుని మనం ముందుకెళ్ళి ముగించుకుందాం. చూడండి, అక్కడే 84వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుందాం. 84వ కీర్తనను మరోసారి అందరం ధ్యానం చేసుకుని ప్రభు సన్నిధిలో చూపిస్తారు. 84వ కీర్తన చదువుకున్నాం. 4వ వచనం, నీ మందిరమునందు నివసించే వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు 5వ వచనం, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గములు వారికి అతి ప్రియమైనటువంటి మనం దేవుని మందిరంలో మనం నివసిస్తూ ఉన్నాం కాబట్టి మనం ఎంతో ధన్యులు. కాబట్టి ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనం ప్రభు రాకడ వరకు కొనసాగిస్తాం. ప్రభు వాక్యమందు మనం స్థిరులమై ఉన్నాం. ప్రభు వాక్యములో మనము నమ్మకముగా ముందుకు కొనసాగుతాం. ప్రభు మనకిచ్చినటువంటి పనిలో మనం ఎప్పుడైతే నమ్మకంగా ముందుకు కొనసాగుతామో, ప్రభు మనకి ఏదైతే ఏర్పాటు చేసినాడో ఆ ఏర్పాటును అక్షరాల ప్రభు మన పక్షమున నెరవేర్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి దశలోనిక సంఘము మరి 1వ అధ్యాయం 3వ వచనంలో మరి ఎంత చక్కటి మాదిరిగా ఉన్నారో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. మరి దైవజన్ నాకు ఇచ్చిన సమయం కంటైనది, మరి వచ్చిన నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, దశలోనికి రాసిన పత్రికను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటను మన దేవుని సన్నిధిలో ముందుకు తెలుస్తాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసు క్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు. మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేసి మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. చివరిగా సంఘంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. విశ్వాసముతో కూడిన మరి మీ పని. చెప్పండి, విశ్వాసముతో కూడిన పని. మన జీవితంలో ప్రభు మనకిచ్చినటువంటి విశ్వాస జీవితంలో మనం చక్కగా మనం ముందుకు కొనసాగాలి. రెండోదిగా మనం ఇక్కడ ఓర్పు మనం కలిగినటువంటి వారు ఉండాలి. అందరు చెప్పండి, ఏం కలిగిన వారు ఉండాలి? ఓర్పు కలిగినటువంటి వారు ఉండాలి. విశ్వాసంలో మనం స్థిరపరచబడాలి. రెండోదిగా ఏంటంటే ఓర్పు కలిగి ఉండాలి. ఏమండి, ఏం కలిగి ఉండాలి? ఎప్పుడైతే మనం ఓర్పు కలిగి ఉంటామో దేవుని కార్యాలను మనం రుచి చూస్తాము. చెప్పండి, ఏం కలిగితే ఏం చూస్తామో దేవుని కార్యం. ఒక చిన్న ఉపమానం చేస్తాను. ఒకరోజు యేసు ప్రభు తన శిష్యులతో వెళ్తా ఉంటే మరి శిష్యుల్లో దుడుగు అయినటువంటి వ్యక్తి ఎవరు? చెప్పండి, ఎవరంట? అందరు చెప్పండి, ముగిస్తున్నా. ఎవరు? పేతురు. ఆ ఉపవాసం వెళ్తా ఉంటే ఎంత మరి ఒక చోటికి వెళ్దామన్నాడంట. నడుచుకుంటా వెళ్తా ఉంటే యేసు ప్రభు ఆగండి అన్నాడంట. ఏమన్నాడండి? ఆగండి అన్నాడు. ఈ పేతురు దుడుగు మీద వాలిపోతా ఉన్నాడు ఉపవాసం. అంటే ఓర్పును లేదు. సరే, నిలబడమంటే పర్లేదు. యేసు ప్రభు అంట మళ్ళీ ఏం చేయమనంటే ఒక రాయిని తీసుకోండి అన్నాడంట. ఏం తీసుకోమన్నాడు? అసలు ఉపవాసంతో వస్తూ ఉంటే ఎప్పుడెప్పుడో నల్లాడుతూ ఉంటే మళ్ళీ ఏం తీసుకోమంటున్నాడు? రాయిని తీసుకోమన్నాడు. ఇక రాయిని తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఇక ఎంత దూరం మోపిస్తాడా అని చూస్తే అదిగో మనం వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళాలంటే మధ్యలో కాలువ ఉంది, మీరందరూ అక్కడ ఆ రాళ్ళు వేయండి అన్నాడంట. ఏమన్నాడు? రాళ్ళు వేయండి నాయనని చెప్పేసి ఎట్లా ఇక బరువు దించేసి వేసారు. అందరూ దాటి వెళ్ళిపోయారు. మళ్ళా ఎప్పుడా మాకు తర్వాత పరిస్థితి అని ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఈలోపు యేసు ప్రభు మళ్ళీ ఆగండి అన్నాడంట. ఏమన్నాడు? ఇక ఈ పేతురు దుడుగు కదా అమ్మా, ఇక వంగిపోతా ఉన్నాడు. ఈసారి ఏం చెబుతాంటే మళ్ళా రాయి తీసుకోండి అన్నాడంట. చెప్పండి, ఏమన్నాడు? మళ్ళా రాయి తీసుకోండి అంటే ఈయన అందరూ పెద్ద రాళ్ళు మోస్తుంటే ఈయన మాత్రం చిన్న రాయి ఒకటి ఇటు పెట్టుకున్నాడంట.
చెప్పండి. చిన్న రాయి అందరూ అలా పెద్ద పెద్ద రాళ్ళు పెట్టుకొని ఇట్లా మోస్తా ఉంటే ఇక పేతురు మాత్రం చిన్న రాయి పెట్టుకొని అమ్మ అమ్మ అనుకుంటాను. ఈలోపు యేసయ్య ఆగండి అన్నాడు. ఒక జీవజలపు ఓట వస్తా ఉంది, ఆగండి అన్నట్టు. ఇదేంటి పెద్ద జీవజలపు ఓట ఎత్తిపోతలాగుంది, ఎన్ని రాళ్ళు పోయాలో, ఈ దాటాలంటే మన వల్ల ఎక్కడ అవుతుంది అని ఈ చిన్నరా అంటే అక్కడ జీవజలపు ఓట దగ్గర ప్రభు చెప్పాడంట, మీ చేతులను మీ రాళ్ళను ఎత్తి మీ చేతులు పట్టుకోండి అన్నాడంట. అందరూ పట్టుకున్నారంట. ఈ పేతుడికి హాయిగా ఉందన్నమాట. చిన్న రాయి కదా, అందరూ పెద్ద రాళ్ళు ఇచ్చి బరువుగా మోస్తున్నారు. మీ చేతిలో ఉన్న రాళ్ళు రొట్టెలో ఉన్నగాక అన్నాడంట. అన్నాడు, మీ చేతిలో ఉన్న రాళ్ళు. అందరూ పెద్ద పెద్ద రాళ్లతో సంతోషంగా రొట్టెలు తింటా ఉంటే ఇప్పుడు పేతురంట ఈ రొట్టెతో బాధపడుతున్నాడు. ఓర్పు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రేమ, ఎందుకు ఈ విషయాన్ని చిన్నమ్మా అని చెప్పానంటే, మన విశ్వాస జీవితంలో ఏమున్నారంట చెప్పండి, ఓర్పు. కాబట్టి విశ్వాసముతో కూడినటువంటి క్రియ మనం కలిగినటువంటి వారమై మన ముందుకు కొనసాగించే ప్రభు తప్పకుండా మన ప్రయాస వ్యర్థము కాదు. హల్లెలూయా. మన ప్రయాస ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. కాబట్టి ప్రియమైనటువంటి చక్కటి మరి యేసుక్రీస్తు పునరుద్ధాన సంఘమును ప్రభు మనకి ఇచ్చారు. ఈ చివరి దినాల్లో మనము స్థిరులమై మనం ముందుకు కొనసాగాలి. ఈ చివరి దినాల్లో అనేక సంఘాలు మెరుపులు అరుపులతో కనిపిస్తాయి. అరుపులు చూసినప్పుడు అటు చూడకూడదు, మెరుపులు చూసినప్పుడు అటు చూడకూడదు. మనం ప్రభు మనం రక్షించుకున్నటువంటి ప్రభువునే మనము చూడాలి. హల్లెలూయా. ప్రభు మనల్ని ఏ రీతిగా మనల్ని స్థిరపరిచాడో ఆ స్థిరపరిచిన విధానంలో మనము నాటబడినటువంటి వారముగా ఉంటే ప్రభు మనల్ని ఏం చేస్తాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం అందుకే నేను దేవుని మందిరములో నేను నాటబడినటువంటి వాడనై ఉన్నానని కీర్తనకారుడు చెబుతున్నాడు. కాబట్టి నాటబడిన అనుభవం మనం కలిగినటువంటి వారిని అంటే ప్రభువే మనకేం చేస్తాడు, సమస్తమును. చూడండి, నాటిన చెట్టు ఎంత చక్కగా క్రమే నిదానంగా అది మొలుస్తూ చక్కటి పిందులు వేస్తూ చక్కటి మొక్కలు వేస్తూ చక్కటి పూలు వేస్తూ చక్కగా మన ముందు ఉంటుంది. ఏది నాటబడినటువంటి చెట్టు. మరి నటనతో ఉన్నటువంటి చెట్టు ఎట్టుంటుంది? అందుకే పాట ఒకటి ఉంది చక్కటి, ప్రపంచ నటనలలో వీణ్యమును పొంది బలహీనుడనైపుడు పాటింతు నీ మాట. ప్రపంచ నటనలు ఎంత ఉన్నా వ్యర్థము. చెప్పండి, ప్రపంచ నటనలు ఎన్ని ఉన్నా. అందుకే ఈ భక్తులు ఎంత చక్కటి పాట. ప్రపంచ నటనలో ప్రావీణ్యుడు అంట, కానీ ఇప్పుడు బలహీనుడైపోయాడు. అదే మనం మనకి ఇచ్చినటువంటి దేవుని మందిరంలో మనం స్థిరులమై నాటబడిన వారమై ఉంటే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, తన కృపతో బలపరుస్తాడు. ముఖ్యముగా మనము ప్రభు తన రాజ్యములో నిలుపుకొనటానికి ప్రభు మనల్ని మన కొరకై ఎదురు చూస్తుంటాడు. కాబట్టి ఆ రీతిగా ప్రభు మనకిచ్చిన రక్షణ కాపాడుకుంటూ ప్రభు మనకిచ్చిన సంఘములో మనకి దేవుడు ఏదైతే తలాంతులు ఇచ్చాడో దాన్ని ఉపయోగిస్తూ విశ్వాసంతో ముందుకు కొనసాగం. విశ్వాసకర్తైనటువంటి దేవుని దీవెనలను పొందుతాం. ప్రభు వాక్యం దీవించి సంబంధించిన దైవ సంఘము ప్రత్యేకంగా మంచిది. చాలా శ్రేష్టమైన వాక్యాన్ని మనకు అందజేసిన దైవజనులైన పీటర్ బాలయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికి అర్థమైందమ్మా? నిదానంగా స్లోగా చక్కగా చెప్పాను. మీరు రాసుకున్నారు లేదా? నాకైతే 10 పాయింట్లు వచ్చినాయి నా బుక్లో. రైట్, చేద్దాం. అయితే వీడియో తీస్తే అది మన ఛానల్లో పెడతాం. మీరు అప్పుడప్పుడు కూడా మర్చిపోయినప్పుడు ఆ వాక్యాన్ని విని బలపరచబడాలని ప్రభు పెట్టున్నారు. నిజమే కదా?
అనే విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడుతూనే ఉన్నాము. రైట్, అన్ని వేళలా మనం దేవునికి ఏం చేయాలి? ఆ కుమారుని ఎంతగానో ప్రభు సన్నిధిలో సంతోషించారు. ప్రభు సన్నిధి అంటే అలా సంతోషించారు. ప్రతి నెల కూడా నెలలో ఒక రోజు ఆన్లైన్ ప్రేయర్ జరుగుతూ ఉంది. ఈ యొక్క నూతన సంవత్సరంలో మన సంఘంలో ఆన్లైన్ ప్రేయర్కి వచ్చే వారికి ఈరోజు చెప్పిన సంతోషం ఏంటో బాగా అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. వచ్చే వారికి అర్థమవుతుంది, రాకుండా వెలుపలు ఉంటే అర్థం కాదు. కనుక ప్రభు సన్నిధికి రండి. ప్రభు సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఏముంటుందంట? సంపూర్ణ సంతోషం. సగం సగం ఉండదు. అందుకని ఎక్కువగా దైవజనులు ఎక్కువగా విశ్వాసులు ప్రభు సన్నిధిలో ఉండాలని ఇలాంటి సభలు, ప్రత్యేకమైన ప్రార్థనలు, కొన్నిసార్లు ఆన్లైన్ ప్రేయర్స్, కొన్నిసార్లు కృతజ్ఞత ఆరాధనలు, కొన్నిసార్లు ఏదో ఒకటి కల్పించి దైవజనులు ఏం చేస్తారు? అందరూ దీవించబడాలి, సంతోషంలో ఉండాలని, ఆనందించాలని ప్రయత్నం చేసుకున్నప్పుడు మీరు ఉదయం అయితే దేవుని పని, మీ పనులు మీరు చేసుకొని సాయంకాలం ఇలాంటి ప్రత్యేకమైన ఆరాధన పొందాలని ప్రభుత్వం మనవి చక్కటి వాక్యాన్ని అందజేసిన దైవ సేవకులను, వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని దేవుడు బాబుగా దీవించి ఆశీర్వదించునుగాక. సంతోషం ఉన్న వాళ్ళందరూ చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి దేవుని.